వచ్చిన గత 9-10 నెలల నుంచి సూపర్ 6 మాట దేవుడికి ఎరుగా. ఎవరన్నా సూపర్ 6 అడిగితే చంద్రబాబు నాయుడు గారి చెవులో చెప్పమంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది అసలు ప్రజలు మర్చిపోయారు కూడా. కనీసం మేము తెచ్చిన గ్రాంట్లు పూర్తి చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ నియోజకవర్గం. అభివృద్ధి మాట, సంక్షేమం మాట పక్కన పడేసి కేవలం గొడవలే పరమార్థంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఈ ప్రాంతంలో పాలన సాగుతుంది. దీనికి జవాబు చెప్పాల్సింది ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు. ఈరోజు జోలకల్లులో ఇది 4వ ఘటన. గమనిస్తున్నాం, నేమేం అందరిని అన్నట్లా, జోలకల్లో ఉన్న తెలుగుదేశం నాయకులు అన్నట్లా ఉన్నారు కొంతమంది పనికి మాలినోళ్ళు. ఖచ్చితంగా లెక్కలు రాస్తున్నాం, రేపు చూసుకుంటారు మీరు కూడా ఎలా ఉంటుంది. పోయినసారి లాగా మట్టుకుండదు. ఇంతకుముందు అందరు ఒకటేలే, అందరికీ చేయాలే, న్యాయం ధర్మం తప్పు, అందరిని తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ అయినా సమానంగా చూడాలన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి. సంక్షేమం అలాగే జరిగింది. ఎక్కడా గొడవలకు తావివ్వలా, హాయిగా అభివృద్ధి చెందింది జోలకల్లు గ్రామం. కానీ ఇలా ఒక్కొక్కళ్ళని కొడతాం, ఒక్కొక్కళ్ళని చేసి కొడతాం అంటే ఊరుకునే రోజులు పోతాయి. బలం ఉన్న ఊరు అది వైఎస్ఆర్సీపీ, గుర్తుపెట్టుకోండి. అందరూ ఒకటయ్యారా ఎలా ఉంటుందో పరిస్థితి. అప్పుడు ఆపడానికి మహేష్ రెడ్డి కూడా ఉండడం గుర్తుపెట్టుకోండి. కేసు తప్పు చేస్తుంటే పోలీసులు కేసు పెట్టండి, పోలీసులు చర్యలు చేపడతారు. ఏ తప్పు లేకుండా చేలకపోతున్న వాళ్ళని, వాళ్ళ పనులు చేసుకుంటున్న వాళ్ళని ఏదో బెదిరించాలి, బెదిరిపోయే ప్రశ్నే లేదు. జోలకల్లులో అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు కూర్చుంటారు, మాట్లాడతారు, ఒక పరిష్కారానికి వస్తారు, ఒక తాటి మీద వస్తారు, ఆ తర్వాత తేల్చుకుంటారు రాబోయే కథేంటో. ఖచ్చితంగా ఎక్కడైనా సరే హింసకి తావు ఉండకూడదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అభివృద్ధి చేయడానికే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, చూసాం కదా. అలా కాదు, గొడవలే ముఖ్యం, ఏదో పోలీసులు అడ్డం పెట్టుకునే కదా ఈ గొడవలు. పోలీసులు లేకపోతే చేసే దమ్ముందా ఊర్లో? తుప్పు రాగొడతారు. ఎన్ని రోజులు ఉంటారు ఈ పోలీసులు? 2 రోజులు ఎన్ని చేయగలుగుతారు? ఆలోచించుకోండి. ఇంకా మీరు మారకపోతే మీకు పట్టే కర్మ దేవుడు కూడా కాపాడలేడని తెలియజేస్తారు.